వీళ్ళంతా చెప్పేశారు, ఇంకా ఆయన ఏం చెప్తాడు, చెప్పలేడు కదా, ఇంకా ఆయన దగ్గరే ఉంటుంది. అందరిలో కూడా జ్ఞానప్రదాత ఎవరంటే శివుడు. అందుకనే మీకు చండీ పారాయణం చేసే విధానంలో, చండీ సప్తశతి పారాయణం చేసే విధానంలో ఒక అసాధారణమైనటువంటి ఒక పారాయణ విధానం ఉందండి. సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే అర్గళ స్తోత్ర కవచాలతో వీడు చేస్తుంటే రహస్యత్రయం. ఇది కాకుండా శుంభను సంహారం చేసిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆ సంహారం చేసినటువంటి ఆ సరస్వతి మహాకాళి మహాసరస్వతి కదా, మహాసరస్వతి గారు ఆ భువనేశ్వరిని చూసి అక్కడ విష్ణు చెప్పిందేమో లక్ష్మీస్తుతి అని, ఈశ్వరుడు చెప్పింది కాళీస్తుతి అని, బ్రహ్మ చెప్పింది సరస్వతీ స్తుతి అని, ఈ 3 స్తుతులు కూడా పారాయణం చేసే విధానం అవుతుంది. ఈ 3 స్తుతులతో పారాయణం చేస్తేనే చండీ సంపూర్ణ ఫలం వస్తుంది అని చెప్పి మనకు ఒక విధానంలో చెప్పడం జరిగింది. అది చాలా అద్భుత విధానం. దాన్ని